హలో నమస్తే. మీరు చూస్తున్నారు పీకేఆర్ టీవీ. ఈరోజు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉత్తర భారతదేశంలో మనమైతే ఇప్పుడు టూర్కి అయితే రావడం జరిగింది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. सभी बोलो राम राम जी, हाथ जोड़ के बोलो राम राम जी। देखो कितनी अच्छी बात कर रहे हैं, हाथ जोड़ के बोलो राम राम जी। अरे वाह, क्या बात। ఎలాగైతే మనం ఈ ప్రతాప్గర్ ఫామ్ హౌస్లోకి రావడం జరిగింది. మరి గ్రూపు ఫోటో ఏదైతే ఉందో దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ ఈ ఫోటో తీసుకున్న తర్వాత మరి మా టూర్ అయితే ప్రారంభమైంది. ఇక్కడ మేము చూస్తూ ఉన్నారు ఇవి దృశ్యాలు, ఈ కారుతో దిగినటువంటి ఫోటోలు, సైకిల్ యాత్రతో దిగినటువంటి ఫోటోలు, మరియు ఇక్కడ పిల్లలతో మరి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చెప్పవచ్చు. ప్రత్యేకంగా ఈ టోపీలతో ఉన్నటువంటి ఫోటోలు అయితే ఉందో చాలా సంస్కృతి చెప్పవచ్చు. అట్లాగే ఇక్కడ ఈ ఏదైతే బ్యాండ్ ఏదైతే కడుతూ ఉన్నారో ఆ బ్యాండ్కి దగ్గర 650 రూపాయలు సుమారుగా వేస్తూ ఉన్నారు. అన్ని కూడా తినవచ్చు. ఇది నార్త్ భారతదేశంలో ప్రత్యేకత ప్రదేశం చెప్పవచ్చు. ఇక్కడ పిల్లలతో పాటు తిన్నటువంటి దృశ్యాలు, అట్లాగే ఈ క్రీడలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో పిల్లలు మనకు ఆడుతూ కనిపిస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా అన్ని క్రీడా వస్తువులు కూడా ఇక్కడ ఆడటానికి చాలా ఉపయోగకరం అని చెప్పవచ్చు. అట్లాగే చూడండి, ఇక్కడ మీకు అన్ని రకాలైనటువంటి క్రీడలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకే ప్లేస్లో అన్ని పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక ఈ పక్కన లిఫ్ట్ కూడా ఉన్నది. లిఫ్ట్ని కూడా మా వాళ్ళు కొంతమంది ఎక్కి ఉన్నారు. అయితే ఇది తర్వాత చూసుకున్నట్లయితే మరి ఇక వాలీబాల్, క్రికెట్ సంబంధించినటువంటి ఆటలు కూడా ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నారు. ఇక్కడ కొంతమంది మా పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు. ఈ దృశ్యాలు మీకు అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి, ఈ లోపల క్రికెట్ తర్వాత వాలీబాల్ నెట్ ఏదైతే కట్టి ఉన్నాయో చూడండి, వాలీబాల్ మనకు కనిపిస్తున్నది. ఈ నెట్ ఈ లోపలికి మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ క్రికెట్ నెట్ ఏదైతే ఉందో క్రికెట్ నెట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మా మాస్టర్ మనోజ్ సార్ కూడా ఈ క్రికెట్లో ఆడుతూ ఉన్నాడు. ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ మ్యూజియం అనేది ప్రత్యేకంగా ఈ యొక్క హర్యానా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను చూడటానికి ఒక మ్యూజియంలో పెట్టినారు. వారి పురాతనటువంటి నాగరికతను ఏదైతే ఉందో అన్ని ఒక దగ్గర భద్రపరిచి ఉంచి ఉన్నారు. ఈ భద్రపరిచినటువంటి విషయాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. భారతదేశం ఇక్కడ హర్యానా, రాజస్థాన్ సంస్కృతి ఏదైతే ఉందో ఇది చాలా గొప్పదని చెప్పవచ్చు. సీడ్ ఏదైతే ఉందో సీడ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సైంటిఫిక్ టెక్నాలజీస్ అంటే సాంద్రిక ఎరువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సేవ్ సాయిల్ ఆయిల్, సాయిల్ సంబంధించిన కూడా మనకి సాయిల్ మేఘా జాదా మొత్తాన్ని కూడా మనకు కనిపిస్తున్నాయి. చూడండి, లోపల పౌడర్ ఏదైతే ఉందో చూడండి, అట్లాగే చూడండి మనకి సాయిల్ జీవత్ మేఘా, ఇందులో జీవత్ మేఘా అంటే చాలా గొప్పదని చెప్పవచ్చు. ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం మీద వ్యవసాయానికి చాలా ప్రఖ్యాతమైన చెప్పవచ్చు. ఫోక్ డ్యాన్స్, ఇది ఫోక్ జానపదం హర్యానా తబల కనిపిస్తున్నది. ఇక్కడ ఇది కూడా తబల కనిపిస్తున్నది. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రక్తబొమ్మలు అవి మనకి కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా మొత్తం మీద హర్యానా సంస్కృతి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనకి ఈ ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మీకు అందరికీ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. ఇది చూసుకోవడానికి దూర ప్రాంతాలను చూసినటువంటి వాళ్ళు ఇవన్నీ చూడలేరు కాబట్టి చూడండి, చీరలు ఏవైతే ఉన్నాయో చాలా ఎంబ్రాయిడింగ్ అయితే ఇవి స్త్రీలకి చాలా గొప్పగా ఇక్కడ అలంకరణ చేస్తారు. ఆ స్త్రీలకి అలంకరణ అనేది చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఈ చీరలు ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, మన దగ్గర ఇవి చోటి అంటారు దీన్ని హిందీలో. దీన్ని సవరం అనే దాన్ని కూడా ఇక్కడ భద్రపరుచున్నారు. సవరం ఏవైతే ఉన్నాయో, మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు చెప్తున్నారు. ఇక్కడ సంబంధించినటువంటి సౌందర్య అలంకరణ సంబంధించిన
చెప్పుకుంటూ తర్వాత ఈ హర్యానా సంస్కృతి సంబంధించినటువంటి ఏదైతే డ్రెస్ ఏదైతే ఉందో ఈ డ్రెస్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. పంజాబీ డ్రెస్ అని పంజాబీ నుంచి హర్యానాకి ఎట్లా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బ్యాంగిల్స్ ఏదైతే ఉందో ఈ గాజులు రకరకాలైనటువంటి కలర్స్ అయితే మనం చూపిస్తూ ఉన్నాం. ఏదైనా మన ఇక్కడ సైకిల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పవచ్చు. తెలుగులో సైకిల్ అంటారు, హిందీలో సైకిల్ అంటారు. దీన్ని మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ హర్యానా కల్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం చూస్తున్నటువంటి ఈ మటకా ఏదైతే ఉందో बड़ा बड़ा भैया ये वाला क्या है देखिए, ये वाला सांस्कृतिक का किसान है, वो ये वाला मंच में है. उसके बाद देखो ఇక్కడ మనకి పెట్టి ఉన్నది పురాణ ఈ కోడ్లో ఏదైతే ఉన్నదో రాజస్థాన్ సంస్థానిక సంస్కృతి ఏదైతే ఉన్నదో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మైకు ఇవి సంస్కృతి ఏ కళాకారులు ఏమేం చేస్తారు పిచ్చి కుంకునే వాళ్ళు మన ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో కలిగినటువంటి పిచ్చి కుంకుమ తగల వీణ ఏవైతే కళలు వాయిస్తూ ఉన్నారో అవన్నీ కూడా వీళ్ళు మట్టిగా ధరించి ఉన్నారు. అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పండు సీర ఏదైతే ఉందో మరి ధాన్యము పెసలు ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి బఠానీలో మొత్తం అన్ని కూడా మనకి పప్పుల దినుసులు అన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. కాబట్టి అలా చూసుకున్నట్లయితే ఇక్కడ రైతు అనేవాడు ఏమేమి వాడతాడు, కాలక్రమం మానవుడు అనేవాడు కాలక్రమానికి ఏమేమి వాడతాడు జీవితంలో అని పురాణ వస్తువుల కానీ నుంచి ఇప్పుడు దాకా ఇవన్నీ గోడ మీద అమర్చి ఈ ప్రతాప్ గారు అనే పార్కులో మరి చాలా అద్భుతంగా అమర్చారని చెప్పవచ్చు. చూడండి, ఈ ప్రాంతం అంతా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతాన్ని చూడాలంటే కనీసం ఒక 10,000-12,000 ఖర్చు పెడితేనే కానీ ఈ ప్రాంతం వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ ప్రాంతం అంతా మీకు చూపించే ప్రయత్నం నూటెలతో ఉందో దీన్ని ఇక్కడ నీరుని తయారు చేస్తూ ఉన్నారు. అర్థం చేస్తున్నాను ఇందులో నుంచి పడుతున్నటువంటి పురాణ ఈ యంత్రం ఏదైతే ఉన్నదో ఈ యంత్రాన్ని వీళ్ళు ఇలా తయారు చేయడం చాలా గొప్ప విషయం చెప్పవచ్చు. ఇది మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇట్లానే తయారు చేస్తే టూరిజం చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. పురాణార్థమైనటువంటి పాత్రలు ఏవైతే వాడున్నారో ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ అట్లాగే పిల్లలు మనకి ఆడుతున్నటువంటి వాటిని కూడా మనం చూస్తూనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాత్రలు ఏవైతే పురాణ కాలం నాటినటువంటి మరి వేల కాలం ఉన్నటువంటి రాజుల కాలం ఉన్నటువంటి వాటిని కూడా ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఈ విషయాలను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ పిల్లలు అయితే మరి రంగుల రాట్లు అంటే దాంట్లో మరి ఎక్కి చాలా ఆనందం అయితే చెందుతున్నారని చెప్పవచ్చు. చాలా గొప్ప ఆట వస్తువులు అయితే ఇందులో అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఒకసారైనా సరే చూడాలి, చూస్తే మరి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అట్లాగే మరి ఇది చూస్తూ ఉన్నారు మీరు, పిల్లలు కేరింద్ర కొడుతూ చాలా గొడవ చేస్తూ చాలా ఆనందాన్ని మరి పొందుతున్న సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే మరి నేనైతే ఈ క్రీడలో పాల్గొనడం జరిగింది. అయితే ఇది నన్ను బయటకైతే తోచడం అయితే జరిగింది. నేను అక్కడి నుంచి ఇవిడిపోయి మా వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అట్లాగే ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం, పిల్లలు లాగుతూ ఉన్నారు తాడుతో, అది వెనక్కి లాక్కుపోతుంది. ఈ బలాన్ని కూడా వ్యత్యాసాన్ని చూడటానికి కూడా ఇక్కడ ఈ క్రీడ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ క్రీడా దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పిల్లలు అనేకమైనటువంటి క్రీడలు ఇందులో చూశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ హర్యానా రాజస్థాన్ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో ఈ కళాకారులు సర్కస్ కళాకారులు ఈ యొక్క కళలను మరి ఈనాటి కాలంలో కూడా ప్రదర్శించడం చాలా గొప్ప పరిణామం అని చెప్పవచ్చు. అట్లాగే ఈ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, వారి యొక్క ప్రదర్శనను మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఈ పార్కులో ఈ ఫామ్ హౌస్లో అనేకమైనటువంటి వస్తువులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ సరస్సు పైన ఈ నడుస్తూ మరి రింగ్ అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ రింగ్ మీద మా విద్యార్థులు అయితే వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడైతే చూస్తూ ఉన్నాం. అట్లాగే దీని మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బ్యాలెన్స్ చేసుకు వెళ్ళాలి, లేకపోతే పడిపోతాం. కాబట్టి ఇది రెండు పక్కల కూడా అమర్చారు. దీని మీద మా విద్యార్థులు చాలా ఉత్సాహంగా కూడా దీని మీద నడుస్తూ ఉన్నారు. అట్లాగే ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇనప తీగతో కట్టారు, దాంతోపాటు తాడుతో కూడా కట్టారు. అట్లాగే ఈ సైకిల్ యాత్ర అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. రిక్షా తొక్కుతూ మా విద్యార్థులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను ఇప్పుడు అయితే మనం చూస్తూ ఉన్నాం.
అట్లాగే బోటు షికారు ఏదైతే ఉన్నదో మా విద్యార్థులు బోటు షికారులో పాల్గొన్నారు. ఆ బోటింగ్ సరస్సులో మరి చాలా జాగ్రత్తలు పాటించి చాలా ఈ మంచిది ఇది అని చెప్పవచ్చు. ఈ బోటు షికారులో కూడా నేను కూడా పాల్గొనడం జరిగింది మా విద్యార్థులు. అయితే ఇది చాలా ఆనందాన్ని అయితే ఇచ్చిందని చెప్పవచ్చు. మా విద్యార్థులు చాలా ఖుషి ఫీల్ అయ్యారని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతాల్లో సందర్శించండి. జీవితంలో ఒకసారైనా సరే ఇలాంటివి చూస్తూ ఉంటే మన జీవితంలో అనేకమైనటువంటి ఆనందాలు అయితే పొందుతామని చెప్పవచ్చు. అట్లాగే ఈ సరస్సులో ఎటువంటి ప్రాణాభయం లేకుండా చాలా తక్కువ లోతు ఉండేటువంటి మరి వెడల్పు ఎక్కువగా ఉండి మరియు ఈ బోట్ ఏదైతే ఉన్నదో మరి మునిగిపోవడానికి అవకాశం లేకుండా కూడా దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ఇది చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి ప్రతిదానికి ఇంజిన్లు అయితే ఉంటాయి, పెట్రోల్ ఖర్చు ఉంటుంది. కానీ దీనికి ఇందులో ఎవరైతే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారు తొక్కుతూ ఉన్నటువంటి సందర్భంలో దీన్ని మరి ఉపయోగిస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. కాలుతో తొక్కుతుంటూ వెళ్ళిపోతుంటుంది, నీరు పక్కకి వెళ్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని మనం అయితే ఎప్పుడైతే వీడియోలో అయితే ఖచ్చితంగా చూస్తాం. మా స్టూడెంట్ కూడా ఇది బోట్ నడుపుతూ మీకు కనిపిస్తున్నది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ బోటుకి ముఖ చిత్రం అయితే చూడండి, మరి డైనోసార్ని అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. మరియు మేమైతే బోటు షికారుని మరి ముగించుకొని రావటం అయితే జరిగింది. ఈ బోటు షికారు అయిన తర్వాత మరి మిగతా కార్యక్రమాల్లో పాల్గొందాం అనుకుంటే మళ్ళీ మా పిల్లలు మళ్ళీ ఇంకో ముగ్గురెక్కి మళ్ళీ బోటు షికారులో మళ్ళీ పాల్గొంటే వారు వచ్చినంత వరకు తప్పనిసరిగా ఉండాలంటే మరి వారితో బోటు షికారు మళ్ళీ వెళ్ళారు. ఎందుకంటే ఇది చాలా ఆనందాన్ని పొందడం వల్ల చాలా బాగుందని దృశ్యాలు చూడటం వల్ల వీళ్ళు రెండుసార్లు కూడా వెళ్ళడం. అట్లాగే మరి ఇక్కడ క్రీడలు చిన్న క్రీడలు దాంట్లో మా విద్యార్థులు కొడుతూ ఉన్నప్పుడు దాన్ని ఏదైతే బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో ఖచ్చితంగా వేస్తే వాడు విన్ ఉంటుందని వాళ్ళు చెప్పడం వల్ల వీరు విసుగుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి అనేకమైనటువంటి క్రీడలు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మేమైతే ఇప్పుడైతే తినడానికి అయితే రావడం జరిగింది. తినేసిన తర్వాత మరి సరదాగా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్నాం. మా పిల్లలైతే మరి తింటాకి అందరూ ఎవరో బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఏమేమి తినాలి, పానీపూరియా లేకపోతే మరొకట తినటాకైతే ఇక్కడ డైనింగ్ హాల్లో రెడీ ఉన్నారు. చూడండి, మా విద్యార్థులు తింటాకైతే రెడీ అయిపోయారని చెప్పవచ్చు. ఇప్పుడు తింటాకి ప్లాన్ చేసిన చూడండి, ఈమెయితే చాలా ఎక్కువ తింటుందని చెప్పవచ్చు. అట్లాగే మరి ఈ దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ కూర్చోడానికి కూడా సీట్లు అయితే మాత్రం చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ మా సార్స్ వాళ్ళు కూడా తింటూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ మా మేడమ్స్ వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా తింటూ ఉన్నారు. సో అట్లాగే ఇక్కడ అనేకమైనటువంటి వస్తువులు అయితే తినడానికి ఉన్నాయి. ఇవన్నీ తిని చాలా ఆనందం అయితే మా విద్యార్థులు నేను అయితే చాలా ఆనందం పడ్డాను. ఇక్కడ చూడండి, మనకు పానీపూరీలు కనబడుతూ ఉన్నాయి. పానీపూరితో పాటు చీల మరియు బేరుపూరి రకరకాలైనటువంటి ఇక్కడ ఫుడ్ అయితే మనకి లభించింది. ముఖ్యంగా ఇక్కడ రసగుల్లా ఇవి కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రామ్ మేము తింటున్నటువంటి వస్తువులు దేని మీద తయారు చేస్తున్నారో ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నవి ఈయన ఏ పాత్రలో వండుతారు, దేని మీద వండుతారు అనే దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాళ్ళు వండుతున్నటువంటి సందర్భంలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. తర్వాత ఏదైతే ఉందో మరి తింటాకైతే మరి వేరే ప్లేస్ భోజనాట్లో కూడా మనం రెడీ అయిపోయి ఉన్నాం. ఆ తింటాక మన విద్యార్థులందరూ కూడా మరి తయారై ఉన్నారు. ఎవరెవరు ఏం తింటున్నారో చూడండి, నా పక్కన కూర్చొని కూడా వీళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడ మా మనోజ్ సార్ ఉన్నాడు, ఆయన కూడా బాగా తింటున్నాడని చెప్పవచ్చు. ఈ దృశ్యాలన్నీ మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతాప్ గారి దగ్గరగా వచ్చినాము. మరి ఇక్కడ పిల్లలతో అయితే మరి 600 అన్నిటికి సంబంధించిన లైన్లో అయితే నిలబడ్డారు. అన్ని రకాలైన వస్తువులు ఐటమ్స్ అయితే మనకు పెట్టి ఉన్నారు. ఇవన్నీ కూడా మా విద్యార్థులు చాలా ఆనందంగా తినడం అయితే జరిగింది. ఇక్కడ అన్ని లైన్లో పెట్టుకొని పక్కైతే మరి వెళ్ళి తింటూ ఉంటున్నారు. ఈ దృశ్యాలను అయితే మనం అయితే ఇప్పుడైతే చాలా క్లారిటీగా మనం చూస్తూ ఉన్నాం. మా వాళ్ళకి చాలా ఖుషి అయితే ఫీల్ అయితే ఉన్నారు. తర్వాత తిన్న తర్వాత మరి ఏదైతే ట్రాక్టర్ మీద లేక బండి మీద ట్రాక్ మీద వెళ్ళటం కోసం మా విద్యార్థులు, మా మేడమ్స్, మా సార్స్ అందరూ కూడా దీని మీద వెళ్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.
కాబట్టి ఈ వీడియోని మీరు చూస్తూ ఉన్నారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా చాలా ఈ వీడియో చేయడం కోసం చాలా